ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ మహాలక్ష్మి గారు ఇప్పటికే ఒక 10 సార్లు ఫోన్ చేశారు సార్. అనుకున్న టైంకి ఆర్డర్ పూర్తవుతుందా, డెలివరీ ఇస్తారా లేదా అని. అలాగా? అవును, మన చెఫ్ సుందరం గారు వచ్చారా? సుందరం గారే కాదు సార్, వాళ్ళ అసిస్టెంట్లు కూడా రాలేదు సార్. వాట్? అసిస్టెంట్స్ కూడా రాలేదా? అవును సార్, ప్రతిరోజు 9 గంటలకల్లా వచ్చేవాళ్ళు. ఇప్పుడు 10:30 అవుతున్నా సరే రాలేదు. ఉత్తమ్ గారు, సంథింగ్ ఈజ్ రాంగ్. షెఫ్ రాకపోయినా వాళ్ళ అసిస్టెంట్లైనా వచ్చేవాళ్ళు. మేనేజర్ గారు, వాళ్ళ అసిస్టెంట్లకి ఫోన్ చేశారా? చేశాను మేడం, వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. అనుమానం లేదు ఉత్తమ్ గారు, కిషోర్ గాడే ఏదో చేసుంటాడు. హలో, గుడ్ మార్నింగ్. ఏంటి, నన్ను చూసి షాక్ అయ్యారా? యాక్చువల్లీ నాకు ఒక కంపెనీ నుంచి 500 కేజీల స్వీట్ ఆర్డర్ వచ్చింది. సమయానికి మా షెఫ్ ఏమో ఊర్లో లేడు, అందుకే ఆర్డర్ మీకు ఇచ్చేద్దామని వచ్చాను. మంచి ప్రాఫిట్ వస్తుంది. ఆర్డర్ టేకప్ చేస్తారా? ఏంటి కామెడీ చేస్తున్నావా? మా చెఫ్ రాలేదు, వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి అనుకున్న టైంకి స్వీట్ డెలివరీ ఇవ్వలేమని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. హలో, నీ ఉద్దేశం ఏంటో మాకు క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే నీ స్వీట్ షాప్కి వచ్చిన ఆర్డర్ని మాకివ్వడం ఏంటి? మరి అంత పిచ్చివాళ్ళలా కనపడుతున్నావా? మైథిలి మేడం, మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మీరు అనుకున్నట్టు నేను మీ ఎనిమిని కాదు, మా ఉత్తమ్కి బెస్ట్ ఫ్రెండ్ని. షట్ అప్! రాయ్, అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మాకున్న ఏకైక ఎనిమివి అది నువ్వే. నిన్నెలా నమ్ముతాను అనుకున్నావురా? ఓకేరా, స్వీట్ డెలివరీ ఇవ్వలేక, మహాలక్ష్మి గారు తిట్టే తిట్లు భరించలేక, మీ స్వీట్ షాప్కి వచ్చే బ్యాడ్ నేమ్ చూసి తట్టుకోలేక, పిచ్చి వాళ్ళైపోయి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు పిచ్చివాళ్ళు అవుతారో, ఎవరు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతారో ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. అన్నట్టు మెంటల్ హాస్పిటల్లో తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, నీ పేరు రికమెండ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వు. ఫీజు కూడా తక్కువ తీసుకుంటారు. ఏంటి జోకా? అస్సలు నవ్వు రావట్లేదు. నీకు ఇప్పుడు నవ్వు రాదు. అనుకున్న టైంకి మేము స్వీట్లు పూర్తి చేసి డెలివరీ ఇచ్చి మీ మొహాన్న చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తాం చూడు, అప్పుడు మాకు మా స్టాఫ్కి కడుపు ముక్కలు చెక్కలయ్యేలాగా, ఇక్కడ నవ్వితే మీ ఇంటికి వినపడేలాగా నవ్వొస్తుంది. ఆ నవ్వు విని బిల్డింగ్ మీద నుంచి దూకి చావడానికి రెడీగా ఉండు. ఓకే, చూద్దాం. మహాలక్ష్మి గారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారా, లేదంటే అదే మహాలక్ష్మి గారితో చీ కొట్టించుకొని షాప్ మూసుకొని ఇంటికి వెళ్తారా అన్నది ఇంకాసేపట్లో డిసైడ్ అవుతుంది. ఏం ఫరక్ లేదు భయ్యా, బరాబర్ వీళ్ళ స్వీట్ షాప్ అయితే క్లోజ్ అవుతుంది. అది మన కళ్ళతో మనం చూస్తాం కదా. రాయ్, ఇప్పుడు చెప్తున్నాం, అనుకున్న టైం కంటే ముందుగానే స్వీట్స్ డెలివరీ ఇస్తాం. మా డెలివరీని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం మీకు లైవ్ ప్రోగ్రాంలో చూపిస్తాం. అది చూసి కుళ్ళి కుళ్ళి ఏడవడానికి నువ్వు మీ అమ్మ రెడీగా ఉండండి. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ ఫస్ట్. ష్యూర్, మీ ప్రోగ్రాం చూడడానికి మేము రెడీగా ఉంటాం. పద. ఏమండి, మన ప్రశ్నలకు సమాధానం దొరికినట్టేగా? అవును మైథిలి,
షెఫ్ రాకపోవడానికి కారణం వీడే. మన స్వీట్ షాప్కి బ్యాడ్ నేమ్ రావాలని, మన స్వీట్ షాప్ క్లోజ్ అవ్వాలని ఏదో చీప్ ట్రిక్ ప్లే చేసి ఉంటాడు. నో డౌట్. వాడి ప్లాన్లు వాడుకుంటే మన ప్లాన్లు కూడా మనకుంటాయి. అర్జెంటుగా వేరే షెఫ్ దొరుకుతారేమో, ప్లాన్ చేద్దాం పదండి. అసలు ఇదంతా ఆ మైథిలి వల్లే జరిగింది. ఆ సుందరంగాడు అడిగినంత కాకపోయినా ఎంతో కొంత జీతం పెంచుతామని ఒక్క మాట చెప్పుంటే ఈ రోజు మనకి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. పేనుకు పెత్తనం ఎత్తే తలంతా గురిగింది అని ఆవిడ గారికి పెత్తనం ఇచ్చాం కాబట్టే ఇట్టా ఎలగబెట్టింది. తప్పు ఎవరు చేశారన్నది కాదు, ఆ చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించండి. అత్తయ్య గారు, మైథిలి ఇంటికొస్తే తప్ప ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేము. ఇదిగో ఐరన్ లెగ్ మైథిలి గారు వచ్చారు. ఎవరిది ఐరన్ లెగ్? ఎవరిది ఐరన్ లెగ్? సంస్థ అన్నప్పుడు సమస్యలు వస్తాయి. సమస్య వచ్చింది కదా అని సమయం మీద తొయ్యకుండా పరిష్కారం కోసం ప్రయత్నించాలి. జీవితం అంటేనే పోరాటం. సమస్యలు వస్తూ ఉంటాయి, గెలుస్తూ ఉండాలి. అదే లైఫ్. అవును, జరిగిన చిన్న విషయాన్ని అడ్డం పెట్టుకుని నేరం మొత్తం మైథిలి మీదే వేస్తానంటే క్షమించే ప్రసక్తే లేదు. అసలు ఈ సమస్యలన్నీ స్టార్ట్ అయింది మైథిలి ఇంట్లో అడుగు పెట్టాకే కదా. అందుకే త్రిష ఆ మాట అంది. త్రిష, నోరు జారి మాట అన్నావంటే వెనక్కి తీసుకోలేం. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. సుహాసిని, ముందు జరగాల్సినవి చూడండి. అలాగే అత్తయ్య గారు. ఏమ్మా మైథిలి గారు, ఆ సుందరం స్వీట్ షాప్కొచ్చాడా? మైథిలి, అనుకున్న సమయానికి ఆర్డర్ పూర్తి చేసి డెలివరీ ఇవ్వాలంటే అర్జెంటుగా మనకొక షెఫ్ కావాలి. ఆ షెఫ్ దొరికాడా లేదా? దొరకలేదమ్మమ్మ గారు. షెఫ్ దొరక్కపోతే ఆ జడ్జి గారి దగ్గర మనం దొరికిపోతాం. అదే జరిగితే మన పరువు ప్రతిష్ట మొత్తం సర్వనాశనం అయిపోద్ది. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదంకుల్. జరగనివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.